నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పండుగ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే రథసప్తమి. సూర్యభగవానుడి అపారమైన విశ్వశక్తికి ప్రతీకగా జరుపుకునే ఈ వేడుక వెనుక ఉన్న విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఆలోచించండి. మన కళ్లకు కనిపించే దైవం సూర్యుడి పుట్టినరోజున అసలేం జరుగుతోంది? ఇది కేవలం ఓ పండుగ మాత్రమే కాదు. ఇది ఖగోళంలో ఓ పెద్ద మార్పు జరిగి అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి భూమి మీదుకు ప్రవహించే అత్యంత ప్రత్యేకమైన రోజు. ఈ రథసప్తమిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. అంటే మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి తిథినాడు సూర్యుడు తన దివ్య రథాన్ని దక్షిణం నుండి ఉత్తరం వైపుకు మళ్లిస్తాడు. దీనితోనే మనకు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అంటే ఇకపై పగటి సమయం పెరుగుతుంది, వెచ్చని రోజులు మొదలవుతాయి. ఈ పండుగ వెనుక ఉన్న నమ్మకాలకు గుండెలాంటిది ఈ మాట. ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అంటే సర్వ ఆరోగ్యాలకు అధిపతి సూర్యభగవానుడేననే అర్థం. మరి ఆయన ఆశీస్సులు పొందడానికి ఈ రోజుకంటే గొప్ప అవకాశం ఇంకేముంటుంది చెప్పండి. ఇక ఈ పండుగలో ఓ ముఖ్యమైన ఆచారముంది. అదే పవిత్ర స్నానం. తెల్లవారుజామున ఉదయిస్తున్న సూర్యుడివైపు తిరిగి తలపై జిల్లేడు, రేగు ఆకుల్ని పెట్టుకుని స్నానం చేస్తారు. దీని వెనుక ఉన్న నమ్మకమేంటంటే ఆ తొలి సూర్యకిరణాలు ఈ ఔషధ గుణాలున్న ఆకుల మీద పడి మన శరీరాన్ని శుద్ధి చేస్తాయట. అంతేకాదు, ఎలాంటి దీర్ఘకాలిక రోగాలనైనా నయం చేస్తాయని ఓ ప్రగాఢ విశ్వాసం. కాని విషయం కేవలం శారీరక ఆరోగ్యంతో ఆగిపోదు. అసలు మన తలరాతల్నే మార్చే శక్తి ఈ రోజుకు ఉందని చెప్తారు. అది ఎలాగో తెలియాలంటే మనము అద్భుతమైన ప్రాచీన కథలోకి వెళ్లాల్సింది. అవును, ఈ రోజుకున్న అసలైన శక్తి ఎంత గొప్పదో మనకు భవిష్యోత్తర పురాణంలోని ఒక అద్భుతమైన కథ వివరిస్తుంది. మన విధిని కూడా మార్చేంతటి శక్తివంతమైన కథ అది. ఈ కథ ఎలా మొదలవుతుందంటే పాండవరాజు ధర్మరాజు సాక్షాత్తు శ్రీకృష్ణుడినే ఒక సూటి ప్రశ్న అడుగుతాడు. కృష్ణ, ఈ వ్రతం చేస్తే చక్రవర్తి అవుతారట కదా, అది నిజమేనా? ఇంతకీ అలా అయినవాళ్లెవరైనా ఉన్నారా అని. దానికి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, ఓ యుధిష్ఠిరా, నువ్వడిగింది నిజమే. ఈ రథసప్తమి వ్రతం అత్యంత శక్తివంతమైనది. దాని వెనుక ఉన్న కథ చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పడం మొదలుపెడతాడు. ఇక్కడినుంచే మన అసలు కథ మొదలవుతుంది. కృష్ణుడు కాంబోజ రాజ్యాన్ని పాలించే యశోధర్మ రాజు కథను చెప్పుతాడు. ఆ రాజుకి ఎన్నో పూజల తర్వాత వృద్ధాప్యంలో ఒక కుమారుడు పుడతాడు. కాని ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. ఆ రాజకుమారుడు పుట్టినప్పట్నుంచీ దీర్ఘకాలిక నయంకాని రోగాలతో బాధపడుతూ ఉంటాడు. ఇక ఏం చెయ్యాలో పాలుపోక రాజు తన రాజపురోహితుడిని సంప్రదిస్తాడు. అప్పుడు ఆ పురోహితుడు అసలు నిజాన్ని బయటపెడతాడు. మీ అబ్బాయి పూర్వజన్మలో ఒక పిసినారి వైశ్యుడు. అనుకోకుండా చేసిన రథసప్తమి పుణ్యం వల్ల రాజకుమారుడిగా పుట్టాడు. కాని తన పూర్వజన్మ కర్మల వల్లే ఇప్పుడు ఈ రోగాలతో బాధపడుతున్నాడు అని చెప్తాడు. అది విన్న రాజు నిర్ఘాంతపోయి, మరి ఆ కర్మబంధం నుండి బయటపడటానికి మార్గమే లేదా? నా కుమారుడిని ఎలా నయం చెయ్యాలి అని పురోహితుడిని వేడుకుంటాడు. ఇక్కడే అసలు విషయముంది. పురోహితుడు చెప్తాడు, రాజా, పరిష్కారం సమస్యలోనే ఉంది. ఏ వ్రతం యొక్క పుణ్యం వల్ల అతను నీకు కుమారుడిగా జన్మించాడో అదే శక్తివంతమైన రథసప్తమి వ్రతం అతన్ని నయం చేస్తుంది. మీరు ఆ వ్రతాన్ని ఆచరించండి అని సలహా ఇస్తాడు. పురోహితుడు ఆ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్తాడు. ఇది 2 రోజుల పాటు ఎంతో క్రమశిక్షణతో, సంపూర్ణ భక్తితో చేయాల్సిన వ్రతం. ఇది సాధారణ పూజ కాదు, ఒక యజ్ఞంలాంటిది. ఈ వేడుకలో సూర్యభగవానుడిని తన దివ్యరూపంలో కొలవడానికి కొన్ని ప్రత్యేకమైన సమర్పణలు చెయ్యాలి. బంగారం లేదా వెండితో చేసిన రథం, గుర్రాలు, ఎర్రని పువ్వులు, సౌరసూక్త పారాయణం, ఇలా ప్రతిదీ సూర్యుడి శక్తిని ఆవాహన చెయ్యడానికే. అయితే ఈ వ్రతంలో చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. అదొక హెచ్చరిక. చూడండి, ఈ వ్రతానికి డబ్బు ఖర్చు పెట్టడంలో పిసినారితనం చూపిస్తే అసలు ఫలితమే ఉండదు అని స్పష్టంగా చెప్తారు. ఎందుకింత నొక్కి చెప్పారు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ రాజకుమారుడి సమస్యకు అసలు కారణమే పూర్వజన్మలోని పిసినారితనం. మరి ఆ కర్మను ఛేదించాలంటే దానికి విరుగుడు ఉదారతే కదా. అందుకే ఈ నియమం.
యశోధర్మరాజు ఇక ఏమాత్రం ఆలోచించకుండా పురోహితుడు చెప్పిన ప్రతి సూచనను పాటిస్తూ తన పూర్తి విశ్వాసాన్ని రాజసంపదను ఆ వ్రతంపై పెట్టి ఎంతో ఉదారంగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని పూర్తి చేస్తాడు. ఇంకేముంది, అద్భుతం జరిగింది. ఆ వ్రతం యొక్క శక్తితో రాజకుమారుడి దీర్ఘకాలిక అనారోగ్యం పూర్తిగా మాయమైపోయింది. అతను సంపూర్ణ ఆరోగ్యంతో నిత్య యవ్వనంతో ప్రకాశించడం మొదలుపెట్టాడు. విశేషమేంటంటే ఈ ప్రయోజనాలు కేవలం రాజకుమారుడికి మాత్రమే పరిమితం కాలేదు. మొత్తం కాంబోజ రాజ్యం సంపదతో, ఆరోగ్యంతో, ఆనందంతో వర్ధిల్లింది. రాజు చేసిన ఒక్క వ్రతం రాజ్యానికే వరంగా మారింది. మరి ఈ వ్రతం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎంత గొప్పదో చెప్పడానికి శ్రీకృష్ణుడు ఒక పోలిక చెప్తాడు. చక్రవర్తులు ఎంతో కష్టపడి చేసే ఒక అశ్వమేధ యాగం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం ఈ ఒక్క రథసప్తమి వ్రతం ద్వారా లభిస్తుందని వివరిస్తాడు. కాబట్టి ఈ ప్రాచీన కథ ఈరోజు మనకు ఏం బోధిస్తోంది? రథసప్తమి కేవలమొక పండుగ కాదు. అది పునరుజ్జీవనం పొందే రోజు, ఆరోగ్యాన్ని పొందే రోజు, ఇంకా మన ప్రతికూల కర్మల నుండి కూడా విముక్తి పొందే ఒక అద్భుతమైన రోజు. మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఇవి. రథసప్తమి మన శారీరక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో శక్తివంతమైన రోజు. ఈ రోజు చేసే ఆచారాలు మనల్ని సూర్యుడి జీవశక్తితో అనుసంధానిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సంపూర్ణ భక్తి, ఉదారత మన పూర్వకర్మలను సైతం అధిగమించేలా చేస్తాయి. చివరిగా ఇదంతా మనల్ని ఒక ఆలోచనతో వదిలి వెళ్లతుంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిరంతరం శక్తిని, జీవాన్ని ప్రసాదించే సూర్యుడి నిస్వార్థతత్వం మన జీవితాలకు ఒక గొప్ప స్ఫూర్తి కాదా? ఆలోచించండి.